మరి దినమున మనము యేసు ప్రభువు శిలువలో పలికినటువంటి ఏ మాట గురించి మనం ధ్యానం చేసుకోవాలమ్మా? 5వ మాటను గురించి మనం ధ్యానం చేసుకోవాలి. 5వ మాట ఏమైంది? దప్పిగొనుచున్నా చూడమ్మా, యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయము 28వ వచనం చూడమ్మా. అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటేంటి? ఆలోచించిన విధానం, ఇంకొకటి చెప్పిన మాట. అంటే మనం కూడా మన జీవితాల్లో మనం కొన్ని పనులు చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తుంటామంటే కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాం. అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక కుక్కర్ విజిల్ ఉంటుంది, మీరు బాగా ఆలోచించండి. మీకు కుక్కర్కి ఇన్ని విజిల్స్ వచ్చిన తర్వాత ఆపాలి అనే ఒక ఆలోచన మీ మైండ్లో ఉంటుంది. ఆ ఆలోచన మైండ్లో ఉండగా మీరు ఏదైనా పరధ్యానంలో ఉన్నా కూడా విజిల్స్ అనేవి మీ చెవిన పడ్డప్పుడు మీరు ఏం చేస్తారమ్మా? వెళ్ళి ఆపేస్తారా? లేకపోతే మళ్ళీ మొదటి నుంచి అంటారా? అంటే ఒక ఆలోచన, ఒక క్రియ, ఓకేనా? మీరు ఒకవేళ ఆపలేని పరిస్థితిలో దూరంగా ఉంటే చెప్పే సమాధానం అంటే ఒక మాట ఏం చెప్తారు? ఎవరో ఒకరి దగ్గర వాళ్ళని వెళ్ళి ఆపండి అని చెప్పేసి చెప్తారు, అవునా? అదే విధంగా యేసు ప్రభువారు సమస్తము కూడా అప్పటికి సమాప్తమైనదని ఎరిగి ఆయన లేఖనము నెరవేరినట్లు ఏం చెప్పారమ్మా? దప్పిగొనుచున్నాను నేను. మరి అంటే ఆయనకు దాహం వేసింది. మరి ఆ యొక్క దాహం వేస్తే ఆయన ఆలోచించాల్సింది ఏంటి? నాకు దాహం వేస్తున్నది అని ఆయన ఆలోచించాలి. కానీ ఆయన చేసినది ఏంటి? అప్పటికి సమాప్తమైనది అని తెలుసుకున్నారు. అయితే సమాప్తమైన దాని గురించి కదా మాట్లాడాలి, కానీ దప్పిగొనుచున్నాను అని ఎందుకు అన్నారు? ఇప్పుడు ఇక్కడ చేరిలో మనం ఉన్నాం. ఆకలి వేస్తే ఆకలి వేస్తుంది అని చెప్పి, దాహం వేస్తే దాహం వేస్తుంది అని చెప్పి. అయితే ఆయన నేను దప్పిగొనుచున్నాను అంటే నేను దాహం కలిగి ఉన్నాను అన్నాడు. అయితే ఆ దాహం అనేది ఆయనకి ఏమై ఉన్నది? లేఖనము నెరవేరుతాయి ఉన్నది. అర్థమైందా? అంటే లేఖనము అనగా మనం ఒక విధానాన్ని ఆలోచిద్దాం. లేఖనములు దేవుని చేత నిర్మితమై ఉండగా ప్రతి ఒక్క లేఖనము కూడా దేవుని యొక్క ఆజ్ఞ. లేఖనము నెరవేరునట్లు, ఆజ్ఞ నెరవేరునట్లు. ఆ ఆజ్ఞ ఏమైనది? దప్పిగొనుచున్నటువంటి సమస్త జనుల యొక్క దాహము తీర్చుట ఆయన యొక్క విధి ఉన్నది. అర్థమైందా? లేఖనము ఏమై ఉన్నది? ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి దాహము తీర్చుతాయి ఉన్నది. మరి ఆ దాహము కలిగి ఉన్నటువంటి వారు ఎవరై ఉన్నారు? వారి దాహాన్ని ఆయన శిలువలో ఏ రీతిగా పలికి ఉన్నారు అనే విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. చూడమ్మా, మొదటిగా చూడండి 69వ కీర్తన 69వ కీర్తన 3వ వచనం చూడమ్మా. నేను మొర్రపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయిను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయిను. నేను మొరపెట్టుట చేత
అలసి ఉన్నాను. మొరపెట్టడం దేంతో చేస్తాం? ఏమా గొంతే కదా. అంటే మొరపెట్టడం అంటే ఏంటి? దేవుని వేడుకోవటం, అంటే బిగ్గరగా కేకలు వేయటం, ఆయనకు వినపడేలాగా అర్థించటం. ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటాడు చూడండి, నేను మొర పెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను. అంటే అక్కడ గొంతు ఏమైపోయిందంటే ఎండిపోయింది. ఎండిపోయిన గొంతుకు అవసరం ఏంటి? ఏం కావాలి? నీరు కావాలి. శిలువలో యేసు ప్రభువారు అనాది కాలములో తన యొక్క బిడ్డగా, తన యొక్క భక్తుడిగా, ఒక విశ్వాసిగా ఉన్నటువంటి ఆయన యొక్క మొర పెట్టిన విధానముతో ఆయన గొంతు ఎండిపోయిన దాన్ని కూడా శిలువలో జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఆజ్ఞను నెరవేరినట్లు ఆయన ఏం చేశారమ్మా? నేను తప్పికొనిచున్నాను. ఒక గొంతు ఇప్పుడు సపోజ్ చూడండి, మనం చూస్తే కనుక మరి ఇప్పుడు కూడా ఉండి ఉంటారు. కొద్ది సంవత్సరాల వెనక్కి వెళ్తే మన పాడి గేదెల్ని అంటే వాటి ఆహారం కొరకు, మేత కొరకు తీసుకువెళ్ళే వాళ్ళు ఉంటారు. అవునా? వారు ఒక కర్ర పట్టుకొని వెళ్తారు. ఆ కర్ర వారు భుజాన్ని పెట్టుకొని, కర్ర చివర ఉంటుంది ఏముంటుంది? వాటర్ బాటిల్ని తగిలించుకొని వెళ్తారు. అవునా? ఇప్పుడు అంటే వారు ఆ యొక్క ప్రదేశంలో అవి వాటి యొక్క ఆహారం భుజించుతూ ఉండగా ఆ ఎర్రటి ఎండైనా సరే, ఆ యొక్క వాతావరణ పరిస్థితి వల్ల అయినా సరే వారి గొంతు ఎండిపోకుండా ఉండడానికి వారు ఏం చేస్తారంటే ఒక బాటిల్లో నీళ్లు తీసుకువెళ్ళిపోయి వారు ఆ నీటిని కొంచెం కొంచెంగా తాగుతారు. మొత్తం ఒకసారి త్రాగరు. కొద్ది కొద్దిగా గొంతును తడుపుకుంటూ ఉంటారు. గొంతు ఆరిపోయిన వెంటనే తడుపుకుంటూ ఉంటారు. మరి ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఆ గొంతు ఆరిపోవటం వలన ప్రాణాపాయం కలగవచ్చు. ఇప్పుడు అక్కడ నీరు దొరకలేదు అనుకోండి, ప్రాణాపాయ స్థితే కదా, అవునా కదా? మరి వారు సైతము వారు ఏ స్కూల్లో చదివారు? మీకు గొంతు ఎండిపోతే నీరు తాగాలని మనం అంటూ ఉంటాం సహజంగా. స్కూల్కి సరిగా వెళ్ళనటువంటి వారిని, అరే నువ్వు కనుక బడికి వెళ్ళి చదువుకోకపోతే నీకు 2 గేదెలను కొనిపిస్తాను, వాటిని కాచుకుంటూ కానీ. సరే, ఆ రోజుల్లో వారు చదువుకోలేదు అనుకుందాం. మరి ఒక గొప్ప సైంటిఫిక్ విధానం వారికి ఎలా తెలిసింది? గొంతు తడి ఆరిపోకుండా ఉండాలి, అందు నిమిత్తం ఒక నీటిని తీసుకువెళ్ళాలి, అవి కూడా ఒకేసారి త్రాగకూడదు. అంటే పామరుడికి కూడా తెలిసిన విషయమే కదా గొంతు ఎండిపోకూడదు. అవునా కదా? మరి ఇక్కడ ఉన్నటువంటి దేవుని భక్తుడైనటువంటి ఆయన గొంతు తడుపుకోవడానికి ఆయనకు అవకాశం లేదా? ఉందా లేదా? మనం మొదలు చెప్పుకున్నాం, మన కుక్కర్ విజిల్స్ నీకు ఒక లెక్క ఉన్నది. ఆ లెక్క నీకు చేరగానే, నీ మైండ్కి ఆ లెక్క చేరగానే దాన్ని ఆఫ్ చేయమని చెప్పి ఎవరికైనా చెప్పడమైనను లేకపోతే నీవైనను అక్కడికి వెళ్తావు. ఇక్కడ ఈయన లెక్క ఏంటంటే నా గొంతుక ఎండిపోవడం కాదు నాకు ముఖ్యం, నా దేవుడు నాతో మాట్లాడుతా. నేనేం చెప్తున్నాడు? నేను మొరపెట్టుడ చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను, నా దేవుని కొరకు కనిపెట్టుడ చేత నా కన్నును క్షీణించిపోయాను. వెంటనే వచ్చిన సమాధానం, నేను తప్పిపోయి ఉన్నాను. ఆ రోజు ఎలాగైతే ఆ యొక్క గేదెలు కాసేటటువంటి వారు నీటిని తీసుకువెళ్ళినప్పుడు ఎవరన్నా అక్కడ గొంతు ఎండిపోయి కనబడ్డటువంటి అతనికి వారి దగ్గర ఉన్నటువంటి చివరి గుక్కెడు నీటిని వారికి ఇచ్చేయడం వల్ల వీరేమవుతారమ్మా? వీరు దాహం అయిందా లేదా వీరి తర్వాత? అర్థమైందా? ఇక్కడ ఆయన మొరపెట్టుడ చేత ఆయన గొంతు ఎండిపోయింది, ఆయన దాహము తీర్చుడ చేత యేసయ్య ఆ యొక్క నీటిని అందించి, అంటే ఆయనకు అవసరమైనటువంటి సమాధానాన్ని అందించి అక్కడ ఆయన నేను తప్పికొని ఉన్నాను అని అంటూ ఉన్నాను. అక్కడితో ఆగలేదు, అక్కడితో అయిపోవాల. మరలా చూడండి, న్యాయాధిపతులు 8
న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం గ్రంథమా. అప్పుడతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతును చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా సున్నతి పొందని, ఇక్కడ గమనించండి ఏమంటారమ్మా. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనగా యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా. ఇప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం అంతా కూడా ఎవరితో నిండి ఉందమ్మా? రక్షణ లేని వారితో నిండి ఉన్నది. యేసుప్రభు వారు శిలువ యాగము గావించిన ఆ సమయమున ఆయన శిష్యులు తప్ప ఆ చుట్టూ ఉన్నటువంటి వారంతా కూడా రక్షణ ఉన్నవారా, రక్షణ లేని వారా? రక్షణ పొందని వారే కదా. ఇక్కడ దేవుని నమ్మినటువంటి ఒక విశ్వాసి చెప్తున్నటువంటి మాట ఏమని? సున్నతి పొందని వారి చేతిలో నేను పడవలెనా. దేని చేత? దప్పి చేత చచ్చి, దాహము చేత నేను చచ్చి సున్నతి లేని వారి చేత, అంటే పొందని వారి చేత అక్కడ నేను పడవలనయ్యా అనగానే వెంటనే యేసుప్రభు వారు అంటున్నారు, సున్నతి లేని ఈ జనాంగము ఎదుట, రక్షణ లేని ఈ జనాంగం ఎదుట నేను దప్పి చేత మరణము పొందేదను, నీకు నేను జీవమునిచ్చేదను. నీకు జీవమునిచ్చుటకై నీకు అవసరమైనది ఏంటి? నీ దప్పి తీర్చుట. ఆయన అడుగుతున్నదే కదా, నేను మిక్కిలి దప్పికొని ఉన్నాను, ఇప్పుడు నాకు దాహము తీర్చిన ఎడల నా యొక్క దేహము సేదతీరును, మరలా నాకు ఉజ్జీవము కలుగును, నేను దృఢపరచబడును. మరి అది ఇవ్వకుండా ఈ యొక్క సున్నతి లేని వారి చేత, వారి చేతిలో పడి నేను చచ్చేదా అయ్యా అని అడుగుతున్నప్పుడు అవసరం లేదు. ఇక్కడ నీకు రక్షణ ఇచ్చిన తరువాత ఇక్కడ రక్షణ లేని జనాంగం ఎదుట నీవు ఏ దాహమైతే నీవు కలిగి ఉన్నావో ఆ దాహాన్ని నీకు తీర్చి, నీకు కలిగిన దాహార్తిని నేను తీసుకొని నేను మరణించదను. అది కూడా ఎందుకు? నీ నిమిత్తము. నీవనగా ఎవరు? రక్షణ పొందిన నీవై ఉండగా. ఎందుకంటే ఏమని వ్రాయబడిందమ్మా? యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వల్ల ఈ గొప్ప రక్షణను దయచేసి. రక్షణ ఇచ్చావు కదయ్యా, రక్షణ పొందిన తరువాత నేను సున్నతి లేని వారి చేతిలో పడాలా? కేవలం దాహము వల్ల, కేవలం దాహం. మన ఇంటి ముందుకు ఎవరన్నా వచ్చి తలుపుతట్టి, అమ్మా ఒక నీళ్ళు ఉంటే అమ్మా అంటే ఇవ్వము అనేవారు ఎవరన్నా ఉన్నావా? ఇస్తాను కదా, ఇస్తామా లేదు? ఇస్తాం. మరి ఇచ్చేవారుగా మన ముందుగా ఒక విధంగా చెప్పాలి అంటే, మా దాహం తీర్చుకోవాలి అంటే కొన్ని వృక్షాలని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. తెలుసా మీకు? వాటర్ ఉండే వృక్షాలు ఉన్నాయి తెలుసా? మనం దానికి ఒక చిన్న బెజ్జం పెడితే అందులో వచ్చి వాటర్ వస్తాయి. ఆ వాటర్ తాగొచ్చు తెలుసా? గూగుల్లో, యూట్యూబ్లో చూడండి. ట్రైబ్స్ ఎలా బతుకుతారు, ఎలా వాటర్ తాగుతారు అనేది చూడండి ఒకసారి. దేవుడు వాటిని ఎక్కడ బ్రతికేలా చేస్తాడు తెలుసా? ఆ వృక్షాన్ని ఎడారుల్లో. ఎందుకు? కారణం ఏంటి? అన్ని చోట్ల ఆ చెట్టు ఉంటే అందరికీ ఉపయోగమేనా? అన్ని చోట్ల బ్రతికే చెట్లు ఎడారిలో బ్రతకవు. కానీ ఎడారిలో బ్రతికే చెట్టు కేవలం ఆ దారిని వెళ్ళే వాళ్ళకి నీరు ఇచ్చుటకే దేవుడు వాటిని నియమించాడు. అర్థమైందా? మరి ఎందుకు? దాహం, దప్పి. ఆ దాహానికి ఉన్నటువంటి ఆ గొప్ప విలువ అది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఈయన అడుగుతున్నటువంటి ఇది ఏమని? అయ్యా రక్షణ కలుగు చేశాము, కానీ దప్పి చేత సున్నతి పొందని వారి చేతిలో నేను పడి చనిపోవాలిగా అనగానే అవసరం లేదు. సమస్తము అప్పటికీ
ఏమైంది? సమాప్తమైనదని యేసు ఎదిగాడు. ఎలాగా? అక్కడ రక్షణ పొంది ఉన్నాడు. లేఖనం నెరవేరినట్లు, ఆజ్ఞ నెరవేరినట్లు. ఆ ఆజ్ఞ ఏమై ఉన్నది చూడండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 21వ వచనం. అట్లు చేయుట చేత సామెతల గ్రంథము 25వ అధ్యాయం 22వ వచనం. 21 నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పి గొనిన ఎడల వానికి దాహం. దప్పి కొనిన ఎడల వానికి, ఇదేంటిది? దేవుడు ఒక పని చెయ్యి అన్నాడంటే అది ఆజ్ఞ. ఒక పని చెయ్యొద్దు అన్నాడంటే అది ఆజ్ఞ. అక్కడ ఆయన ఏమడుగుతున్నాడు? మిక్కిలి దప్పికొని ఉన్నానయ్యా, రక్షణ దయచేసి ఉన్నావయ్యా, ఇప్పుడు సున్నతి పొందని వారి చేతిలో నేను చనిపోవలినా అని అక్కడ ఆయన అర్థించాడు. వెంటనే యేసయ్య అప్పటికి సమస్తము ఏమైందమ్మా? సమాప్తమైనదని యేసు ఎరిగి ఆజ్ఞని నెరవేరినట్లు. ఆజ్ఞ ఏంటి ఇక్కడ? దప్పికొనిన వారికి, అంటే ఎవరైతే దప్పికొని ఉన్నారో వారికి ఏమి ఇవ్వాలి? దాహం ఇవ్వు. వాడు ఎవరైనా సరే, అంటే ఎవడని? నీ పగవారైనా సరే. పగవారికే దాహం ఉన్నప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? నా రక్షకుడా అని అడుగుతున్నాడు, నా దేవా అని అడుగుతున్నాడు, రక్షణ ఇచ్చావు కదయ్యా అని అడుగుతున్నాడు. అవునా? మరి దప్పికొనిన ఎడల వానికి దాహం ఇవ్వు. దాహం ఇచ్చినకు ఆయన దగ్గర ఉన్నటువంటి నీరు ఉన్నాయి. ఆ నీరు ఏ నీరైనా కూడా అక్కడ ఉంటుంది లేఖనంలో. అది కూడా మనం తెలుసుకున్నాం. అంటే చూడండి, యేసు ప్రభువారు శిలువ యాగము గావించినటువంటి ఆ యొక్క విధానంలో మొదటి మాట నుండి చివరి మాట వరకు కూడా సమస్త ఆజ్ఞలను ఆయన నెరవేర్చాడు. మనం ఉన్నాం, మనం నిస్సహాయులమైన, అయ్యా నా వల్ల కావట్లేదయ్యా ఇచ్చిన ఆజ్ఞ. నా పరిస్థితి నీకు తెలుసు కదా. ఏదమ్మా మన పరిస్థితి ఆయనకు తెలిసింది. సిలువలో చేతులు విరక్కొట్టి అంటే విరిచి వెనక్కి పెట్టి మేకులు కొట్టి కదలకుండా చేసి ఆయన అభ్యర్థించే విధానాన్ని మాత్రమే ఆయనకు అప్పచెప్పినా కూడా సమస్త ఆజ్ఞలు నెరవేర్చడం ఆయన దీనస్థితి కాదా సమయాన? అవునా కాదా? ఆయన లేచి ఎక్కడికైనా వెళ్ళగలరా? మనకు కొద్దిపాటి నీరసం ఉంటేనే దేవుని ఆజ్ఞను మనం వెంటనే క్లైమ్ చేస్తాం. అయ్యా ఈరోజు నేను నీరసంగా ఉన్నాను, మందిరానికి పోలేను. ఈరోజు నేను నీరసంగా ఉన్నా ప్రభువా, తలస్నానం చేయలేను. ఈరోజు నేను నీరసంగా ఉన్నా ప్రభువా, తలస్నానం చేయలేను కాబట్టి బలలో పాలు పంపులు పొందలేను. ఏంటి నీరసం? ఇంట్లో కూర్చొని నువ్వు ఏం చేస్తున్నావు? అయితే పడుకుంటావు, లేదంటే కూర్చొని ఉంటావు. ఈ రెండే వేళలు చేస్తావు. వంట చేయడం తప్పదు. ఆదివారం ఆరోగ్యానికి వెళ్ళాలనుకుంటే ఉదయాన్నే లేట్ చేసేస్తావు. ఇప్పుడు వెళ్ళట్లేదు కాబట్టి ఉదయం రెస్ట్ తీసుకొని తర్వాత చేస్తావు. అంతే కదా? మరి మీ కొరకు సిలువలో యేసయ్య మొదటి మాట ఏం పలికాడమ్మా? ఏమి చేయించున్నారో మీరు ఎదురయ్యా, క్షమించలేదు. ఎందుకని? ఆయన సన్నిధికి రావట్లా, ఆయన మందిరానికి వెళ్ళట్లా. కారణాలు వెతుక్కుంటుంటాం, అనేకమైన కారణాలు. ఈ కారణాలన్నీ కూడా నిన్ను కట్టి పడేస్తుంది. నిన్ను ఎక్కడికి వెళ్ళనీకుని ఉండటానికి? ఆయన సన్నిధికి వెళ్ళనీకుని ఉండటానికి. నీ యొక్క ఆర్తధ్వని నువ్వు బలపెట్టవలసిన సమయం నీకు వచ్చినప్పుడు ఆ మొర ఆయన చెవికి వెళ్ళకుండా ఉండడానికి చేస్తున్నటువంటి సమస్త అపవాది క్రియలకు లోబడి దేవుడి యొక్క ఆజ్ఞను నీకున్న బలహీనత చేత అధిగమించే ప్రయత్నం చేస్తుంది. కానీ యేసు ప్రభు వారు కదలలేని స్థితి అయినా ఆయన ఆజ్ఞను ఎక్కడా కూడా
నీ పగవాడైనా సరే వారికి దాహం ఏమన్నప్పుడు ఆయన ఉన్న పరిస్థితి ఏంటి? సంతోషంగా మరలాగా చల్లని ఫ్యాన్ వేసుకుని కూర్చొని సోఫాలో కుర్చీలో కూర్చొని కాళ్ళు బాగా చాపుకొని ముందుకు టీవీ ముందు కూర్చొని మనకి ఇష్టమైన సీరియల్ చూస్తా ఉన్నాడమ్మా. ఉన్నారా? లేకపోతే ఈరోజు చర్చికి వెళ్ళలేదే, చక్కగా చికెన్ ఫ్రై మటన్ ఫ్రై చేసుకుందాం, ఈరోజు నేను వెళ్ళట్లేదు అది తీసుకురా ఇది తీసుకురా, యూట్యూబ్లో చూసే స్పెషల్ డిష్ చేస్తాను తిరిగి చదువుగా అని చెప్పి చేస్తాను. ఏం చేస్తున్నాము? ఆజ్ఞ అతిక్రమిస్తున్నాం అన్న సంగతిని ఎందుకు గుర్తుంచుకోలేకపోతున్నాం? నీ బలహీనత యందు దేవుని శక్తి పరిపూర్ణం అవదా? అవుతుందా లేదా? అవుతుంది. మందిరానికి వెళ్ళాలి అనేటటువంటి అబ్బా అనుకునేటటువంటి వారు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే వారిలో నేను ప్రథముడిని. అర్థమైనా? మందిరానికి వెళ్ళాలా 3 గంటలు కూర్చోవాలా? ఆడకపోతే ఏముంది, ఆ బైబుల్నే కదా చెప్తారు. ఉన్న వాక్యాన్ని ముందుకి వెనక్కి ముందుకి దాన్నే తిప్పి చెప్తారు కదా. ఆడకి వెళ్ళి ఆడ కూర్చొని ఆ ఉక్కలో కూర్చొని వాళ్ళేదో చెప్పేది వినేదేంటి? ఆడకపోతే మళ్ళీ మా అమ్మ పాడబట్టదేమో, లేకపోతే ఇంకో పని చెప్పుద్దేమో, నాకు ఫోన్లు వస్తుంటాయి, నేను బయటకు పోవాలి, మా ఫ్రెండ్స్ వస్తారు, క్రికెట్ ఆడుకోవాలి, గ్రౌండ్కి వెళ్ళాలి అని ఇన్ని ఆలోచనలు కలిగిన వాడిని నేను. కూర్చోడానికే ఒళ్ళు బరువైనా నేను ఆ ఒళ్ళు బరువుని కాళ్ళ మీద మోస్తున్నాయి. కూర్చుంటే నా ఒళ్ళు బరువు ఎవరు మోస్తారమ్మా? కుర్చీ కదా మోస్తుంది. ఇప్పుడు నా ఒళ్ళు బరువు ఎవరు మోస్తున్నారు? కాళ్ళు మోస్తుంది. ఆ కాలు కూడా నేను ఇష్టపడ్డ క్రికెట్కి పోయి ఎరగొట్టుకున్నా. మోకాలు ఇరిగేది కరెక్ట్గా క్రిస్టమస్ రోజున ఉదయం పూట ఆరాధనకు వచ్చి మధ్యాహ్నం గ్రౌండ్కి పోయా. 2017 క్రికెట్ ఆడుతూ ఉంటే ఒక కాలు జారిపోయి ఇంకో కాలు మీద భారవంతా పడి బ్రేక్ అయిపోయి డిస్క్ బ్యాలెన్స్ తప్పింది కాలు. అది ఏమీ చేపించలేదు అనుకోండి, దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఆయన దాని మీదే ఇప్పుడు నా ఒళ్ళు బరువుని మోస్తున్నా. బలహీనత అంటే దేవుని శక్తిని వద్దు అనుకున్న వారు. ఎందుకని? నీ బలహీనత యందు నా శక్తిని పరిపూర్ణం అవుతున్నది. నా శక్తిని కాదు దేవుడు. నేను బలహీనంగా ఉన్నానయ్యా, నేను రాలేనయ్యా అంటే నీ శక్తి నాకు వద్దయ్యా, నీకు దండం ప్రభువా అనేగా అర్థం. ఇంకోటి ఏమైనా అర్థం వస్తుందమ్మా? వస్తుందా? ఎట్లా అంటే ఒకళ్ళు ఏం చేశారంటే మనకి ఇష్టమైనటువంటి మంచి మాంసమే, అదే మనకు బాగా ఇష్టం. ఏదో మనకి ఇష్టమైన కర్రీ తీసుకొచ్చి మూత బౌల్ ఇచ్చి మన దగ్గరికి తీసుకొచ్చి చెప్పారు, ఏమని ఇది రసం తిను అని. మూత తీయకుండా నాకు వద్దాను. వాడు అరే కాదు నీకు నచ్చుతే తిను అంటాడు, నేనేమో వద్దు అంటాడు. అరే మూత తీయాలా, చూడాలి కదా, అరే ప్రయత్నం ఉండాలి కదా. నువ్వు బలహీన పడ్డావు, నీ ప్రయత్నం అనేది అడుగు వేస్తే కదా నువ్వు గెలుస్తావో ఓడిపోతావో తెలిసేది. అక్కడ ఆయన బలహీన పడ్డాడు, కానీ ఆయన క్లైమ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా నీవిచ్చిన గొప్ప రక్షణలే పొంది ఉన్నా, ఇప్పుడు నేను మిక్కిలి దప్పికొని ఉన్నా, దప్పి చేత నేను ఈ సున్నతి పొందని వారి చేతులు చచ్చిపోవాలా? అనే నాకు ఏదో ఇవ్వద్దయ్యా, జస్ట్ నా దాహం తీర్చి చాలు, నేను మరలా శక్తిని పొందుకుంటా. అంతేగాని అయ్యా నేను తప్పికొచ్చున్నాను, నేను బలహీనం అయిపోయాను, నేను ఎవరికి కనపడకుండా ఉండేలాగా చెయ్యయ్యా, ఆ రోజున దానియేమి దాచిపెట్టావు కదా, ఆడవాళ్ళు దాచిపెట్టయ్యా అన్నాడు. అన్నారమ్మా? పెన్ను ఇట్లా అనవాకండి. ఆయన ఎక్కడ న్యాయాధిపతుల్లో ఉన్నాడు, నేను ఎక్కడ దానియేలు గ్రంథంలో ఉన్నాడు, అప్పుడు ఆయనకి తెలియదు కదా అని. అమ్మా మనం ఇంకా అతని మేధావులు కదా, మనం మధ్య ఎంత సమయం ఉంటుంది, ఎంత కాలం ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, అసలు ఆయన గురించి ఈయనకేం తెలుసు? అయితే దానియేలు గారికి తెలుస్తుంది ఈయన గురించి, ఈయనకు ఆయన గురించి తెలిసేది లేదు కదా. వాస్తవం లేదా? ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏం వెతుకుతాం? రీజన్ వెతుకుతాం. కానీ దేవుని యొక్క మనం వెతకాల్సింది రీజన్ కాదు, రిజాయిస్. స్పెల్లింగ్ కొద్దిగా మార్చాలి. రీజన్ అంటే ఏంటి అర్థం?
హేతువు, కారణం. రిజాయిస్ అంటే అత్యంత సంతోషం. ఆయనలో అత్యంత సంతోషం, ఆనందం, అది వెతకాలి మనం. అర్థమవుతుందా? కాబట్టి యేసయ్య సిలువలో కూడా ఆయనకి ఇచ్చినటువంటి ఆజ్ఞను అక్కడ ఆయన నేర్ల ఆజ్ఞను అనుసరించాడంతే. ఆజ్ఞను అనుసరిస్తూ ఇక్కడ మరలా ఆయన అనమాకండమ్మా, న్యాయాధిపతుల గ్రంథం ఎక్కడ, యోహాను సువార్త ఎక్కడ, యేసు ప్రభువు సిలువలో కదా ఉంది, మధ్యకాలం ఎంత ఉంది కాదు. ఆ యేసు ప్రభువు ఏమన్నారు, నేను మొదటి వాడను కడపటి వాడను. అంటే అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఆయనకన్నా ముందున్నటువంటి గొప్పది. అర్థమైనా? చివరగా నేనే ఉన్నానని చెప్పుకోదాకా నరుడు ఎవరైనా ఉన్నారంటే వారి తర్వాత ఉన్న ఆయన. అర్థమవుతుందా? కాబట్టి గమనించాలి. అయితే అక్కడ అంటే కీర్తనాకారుడి విషయంలోను న్యాయాధిపతుల గ్రంథంలోను ఇరువురి దాహము ఆయన ఏ విధిగా తీర్చాడు, ఎలాగ తీర్చగలిగాడు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 37-38 వచనాలు చదవండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఇక్కడ మనం కనుక ఈ లేఖనాన్ని పరిశీలిస్తే అక్కడ ఆర్తధ్వని, అయ్యా నా గొంతు ఎండిపోతుందని ఒక ఆయన, నేను మిక్కిలి దప్పిగొని అన్నాను ఒక ఆయన అంటున్నారు కదా. వారు ఎందుకు ఆ మాట చెప్పారు అంటే ఇక్కడ యేసు ప్రభు వారు ఏమన్నారో చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు. లేఖనం అనగా ఏంటి మన ఆలోచనలో? దేవుడు, ఆజ్ఞ. చూడండి, లేఖనం అంటే వాక్యాలే, ఓకేనా? ఆజ్ఞ వాక్యాలే. గమనించండి, వాక్యము చెప్పిన ఆజ్ఞ చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పారవిస్తాను. అంటే యేసు ప్రభు వారు సిలువలో ఉన్నారు, అక్కడేమో ఇద్దరు భక్తులు అడుగుతూ ఉన్నారు, మేము తప్పిపోయి ఉన్నాము. వారు ఎందుకు అడుగుతున్నారు? యేసు ప్రభు వారు చెప్పిన మాట వారికి జ్ఞాపకం వచ్చింది. ఏమని? ఎవడైనను తప్పికొనే అలా నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకోవాలను. అటు ఏమంటున్నారు? నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో. ఇక్కడ మీరిద్దరు అడుగుతున్నారు. ఏమా పిల్లలు వచ్చి మనల్ని, అమ్మ నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది కావాలి, వారిలో ఉన్నటువంటి ఏ భావం చేత అడుగుతారు? నువ్వు ఇస్తావన్న నమ్మకంతోనే అడుగుతారు. ఆ నమ్మకం అంటే ఏంటి అర్థం? విశ్వాసం. అవునా? ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏమని? నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో ఆజ్ఞ చెప్పినట్టు. ఆజ్ఞ ఏం చెప్తుంది? నీ భగవానికి సైతము దాహం తెచ్చమని చెప్తుంది. ఇక్కడ విశ్వాసం ఉంచి నా ఇరువురు ఏమడుగుతున్నారు? అయ్యా నేను మొరపెట్టడం చేత నా గొంతు ఎండిపోయిన, అయ్యా నేను ఇంత రక్షణ కలుగు చేసిన, నీకు ఇంత రక్షణ కలుగు చేసిన తర్వాత నేను ఎలా ఉన్నాను? మిక్కిలి తప్పికొని ఉన్నాను, అంటే నాకు దాహం అవుతూ ఉన్నది అని వారి ఇరువురు కూడా వారి యొక్క విశ్వాసం చొప్పున అడగటం వలన ఆజ్ఞ నెరవేరింది. అక్కడ ఏంటి ఆజ్ఞ? నీ పగవాడు కూడా దాహము అడిగితే వారికి దాహం తీర్చు. ఆ యొక్క వారిద్దరి దాహము తీర్చగలిగినటువంటి వారు ఈ భూ ప్రపంచం మీద ఎవరైనా ఉన్నారు అంటే అదెవరమ్మా? ఒక్క యేసు ప్రభు వారు మాత్రమే. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఆ నీరు ఏమవుతున్నాయి చూడండి, వారి కడుపులో నుండి జీవజల నదులు పారును. ఆయన ఇచ్చినటువంటి నీరు, ఆ యొక్క తీర్చిన దాహము వారి ఇరువురి యొక్క దేహాల్లో ఎలా ఉన్నాయమ్మా? జీవజల నదుల్లాగా.
ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, ఆ యొక్క పశువులు కాసేటటువంటి పశువుల కాపర్లు తీసుకెళ్లే నీరు అయిపోతే మరలా వారికి దాహం వేస్తుంది, వారు మరలా నీటిని వెతుక్కోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆ నీరు వారి యొక్క దేహాల్లో ఎలా ఉన్నాయమ్మా, జీవజల నదులులాగా మారుతూ ఉంది. మరలా వారికి దాహం వేస్తుందా? అది ఇంకా మనం క్లెయిమ్ చేసుకోవాలంటే అదే గ్రంథం ఆలోచన యోహాను సువార్త 4వ అధ్యాయం 13-14 వచనాలు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనుడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు వారు మాత్రమే ఆ దాహం ఎలా తీర్చగలరు తెలుసా? ఎందుకంటే ఆయన క్లియర్ గా చెప్తూ ఉన్నాడు ఏమని, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొను. అక్కడ ఆ దాహము అని అడుగుతున్నటువంటి వారిలో యేసు ప్రభు వారు మొదటగా చెప్పిన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభు వారు ఏం ఆలోచించారు మొదట? అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి ఆజ్ఞ నెరవేరినట్లు తప్పికొనుచున్నాను. అంటే ఆయన ఆలోచన విధానం ఒకటి, ఆయన పలికిన పలుకు ఒకటి. ఓకేనా? అది మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ ఈ విధానంలో అడిగినటువంటి వారు ఇరువురు కూడా, అంటే అక్కడ అడిగింది ఇద్దరైనా కూడా ఆ ఇద్దరిని కూడా మనం ఎలాగా చూడాలంటే, ఒకరేమో అక్కడ పరాక్రమశాలి యుద్ధము గావించినటువంటి యుద్ధంలో గెలిచి దప్పికొన్నటువంటి ఆయనగా మనం చూడాలి. మరొకరు దేవుని యొక్క ప్రతి విధానానికి కట్టుబడి కొండ గుహల్లో దాంకొని ఏ యొక్క అంటే సహాయం అందనటువంటి విధానాన్ని చూడాలి. అంటే ఒకటి అతి బలవంతుడు, మరొకటి నిస్సహాయుడు. ఈ లోకంలో ఉండేది ఆ ఇద్దరే. ఉంటే బలవంతుడు ఉంటాడు, లేకపోతే బలహీనుడు ఉంటాడు. ఇప్పుడు ఈ ఇరువురిని కూడా సమస్త జనాంగంతో పోల్చుకోవాలి. అర్థమైనా? ఆ ఇరువురిలో మనం ఏదో ఒక దాంట్లో ఉంటాం. అర్థమవుతుందా? మనకు వస్తున్నటువంటి సమస్తమును మనము పోరాడి గెలవగలిగిన వారుగా ఉంటే మనము గెలిచిన వారుగా ఉండి దాహంగా ఉంటాం. అలా కాకుండా మనకున్నటువంటి వాటిని చూసి భయపడి దాక్కునే వారుగా ఉంటే వరపెట్టే వారుగా ఉంటాం. అంటే ఈ రెండింటిలో ఏదో ఒక దాంట్లో మనం ఉంటాం. అయితే ఈ లోకపరమైనటువంటి దాహము నువ్వు తీర్చుకుంటే ఆ యొక్క దాహం నిన్ను ఏం చేస్తుంది? మరలా తప్పికొనేలా చేస్తుంది. అంటే ఏం లేదు, మన అవసరతలు కొన్ని ఉంటాయి. అర్థమైందా? ఈ లోకంలో మనము ఆకాంక్షించేటటువంటివి క్షయమైనవా అక్షయమైనవా? ఒకవేళ క్షయమైనవే మనం అడిగామనుకోండి, అది మనం పొందుకోగానే మరలా ఏమన్నా మరలా అవసరత ఏర్పడుతుంది. అంటే లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు సంవత్సర కాలం అంతా పండ్లు ఇచ్చే చెట్లు కొన్ని ఉంటాయి. సంవత్సరం అంతా కూడా వాటికి సీజన్ అంటూ లేదు. సీజన్కి పండ్లు ఇచ్చే చెట్లు కొన్ని ఉంటాయి, ఆ సీజన్లోనే కాస్తాయి. ఓకేనా? ఇప్పుడు సీజన్లో కాసే పండుగ విలువ, తర్వాత ప్రతిరోజు కాసే పండుగ విలువ తక్కువ ఉంటుంది సహజంగా, లోకపరంగా. అవునా కాదు? ఇప్పుడు కొబ్బరి బోండాలు సంవత్సర కాలం అంతా వస్తుంది. అవి నీ దేహాన్ని ఏమిస్తాయి? చల్లదనాన్ని ఇస్తాయి. అవునా? నీ ఫేస్కి గ్లో ఇస్తాయి. దాని నుండి వచ్చేటటువంటి ఆయిల్ ఏం చేస్తుంది? నీ కేశాలకి మృదుత్వాన్ని ఇస్తుంది. ఓకే, అంటే దాని నుంచి తయారయ్యే ప్రతి ఒక్కొక్కటి దయచేస్తుంది. ఓకే, సీజనల్గా వచ్చేటటువంటి మ్యాంగోని తీసుకుంటాం. ఓకేనా? అది ఏం చేస్తుంది? మన దేహానికి రుచిని ఇస్తుంది. అట్ ది సేమ్ టైం విపరీతమైన వేడిని ఇస్తుంది. మామిడికాయలు ఎక్కువ తింటే ఏమవుతుందంట? మనం ఏంటి మరగడ్ల అవునా? అని ఎందుకు వస్తున్నాయి? దాని వేడి మీలో ఎక్కడైతే నీకు
నీ దేహంలో వీక్ పాయింట్ ఉంటుందో అక్కడి నుంచి అది బయటకు వచ్చేస్తుంది ఆ వేడి. అర్థమైందా? అంటే సీజనల్ ఫ్రూట్కి డైలీ ఫ్రూట్కి లోకపరమైనటువంటి ప్రతి విధానంలో ఏమైనా విలువ ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కానీ ఒకసారి ఆలోచించండి, మామిడి పండు సీజనల్ గా వచ్చిన ఒక పండు విలువ ఎంత ఉంటుందమ్మా? హైయెస్ట్ ఎంత పెట్టుకుంటారు? ఒక కాయ ఒక పండుని ఎంత పెట్టుకుంటారు? ఎక్కువ నేను ఎంత ఇస్తానన్నా, ఎంత ఇచ్చానో ఒక కాయని నేను కొనుక్కుంటాను అనే వాళ్ళు ఒక రేట్ చెప్పండి. ఒక కాయకి తెచ్చుకోండి. ఒక రేట్ చెప్పండి. 100. ఒక కాయని 100 రూపాయలైనా ఇచ్చి కొనడానికి సిద్ధమవుతుంది. ఈ రోజున డైలీ కాసేటటువంటి కాయ మనం కొబ్బరి బొండం, కోకోనట్. బయటికి వెళ్ళి మంచి నీళ్ళున్న కాయ ఇవ్వండి అని అడిగితే వాడు ఎంత చెప్తారు? అని చెప్తారు. యావరేజ్ మీద చూసుకున్నా 70 రూపాయలు. యావరేజ్. లోకపరంగా విలువ సీజనల్ గా ఉన్నదానికి విలువ ఉంది అని మనం, అంటే క్షయమైనది కొద్ది రోజులే ఉండేది కాదు క్షయం, ఎప్పుడు ఉండేది కాదు అక్షయం. ఇప్పుడు లోకపరంగా ఉన్నటువంటి ఈ యొక్క విధానంలో నీ దాహము లోకపరంగా తీర్చుకోగలిగావా? అది క్షయమైపోతుంది. దానికి తాత్కాలికంగా విలువ ఎక్కువే ఉండొచ్చు, కానీ ఎంత వేరియేషన్ ఉందమ్మా? 70కి 100కి 30 రూపాయలు. కానీ నువ్వు 100 వెచ్చించి నువ్వు అమితంగా తింటే నీ దేహానికి ఏం కలుగుతుంది? నీ దేహానికి క్షేమమా? కాదుగా, అనారోగ్యమేగా. అదే 70 రూపాయలు ఇచ్చి నువ్వు తీసుకునే ఒక్క కాయ, నువ్వు 10 మామిడికాయలు తింటే నీ దేహానికి కలిగినటువంటి ఆ యొక్క అసౌకర్యం ఒక్క కొబ్బరి వాడ తీర్చేస్తుంది. తెచ్చేదా? ఒక్కటే కొబ్బరి వాడ. నువ్వు 3 కాయలు 4 కాయలు 400 పెట్టి తింటే నువ్వు తెచ్చుకున్నటువంటి ఆ మంచి హీటు నువ్వు ట్యాబ్లెట్లు వేసుకుంటే బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్ కూడా వేడి తగ్గించుకోవడానికి మళ్ళీ నువ్వు ఏం వేసుకోవాలి? వేడి తగ్గించడానికి వేడి తగ్గిన ట్యాబ్లెట్ వేసుకోవాలి. కొందరికి అది పడదు. దాని స్మెల్ చాలా మంచి సెంట్ స్మెల్ వస్తుంది, బీ కాంప్లెక్స్. దాన్ని వేసుకోండి. లేదంటే నీకున్న రెమెడీ ఏంటి? ఒక కొబ్బరి బొండం. అక్షయానికి ఉన్న గొప్పతనం. అందుకే యేసు ప్రభువు అంటారు, అరే మీరెందుకు అక్షయమైన అడుగుతారు? అక్షయమైన అడగండి. ఎందుకనేవి ఎప్పటికీ కూడా తరగవు. మరి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పరాక్రమశాలులే. ఇద్దరు అడిగింది ఏంటిది? దాహం కావాలంటే ఆయన మొదట దవడ ఎముకలు పడేసిన అయినటువంటి ఆయన ఇంకొకళ్ళ తలపట్టుకొని చంపుతాను మంచినీళ్ళు అంటే ఇస్తారు కదమ్మా, ఇస్తారు. బ్రతుకున్న వాటి పట్టుకొని ఇమ్మంటే ఇస్తాను. కానీ ఆయనకి సౌండ్ స్పీకర్ ఎక్కువగా ఉంది. మరి ఆయన అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరిని అడగట్లా. ఎవరిని అడిగాడు ఆయన? యెహోవాకు మొరపెట్టాడు. ఎందుకు? నాకెందుకు ఈ క్షయమైనది? అక్షయమైనటువంటి దేవుడు నా పక్షాన ఉండగా ఆయన ఇచ్చేటటువంటి సమస్తము కూడా నాలో అక్షయమై ఉంటూ ఉండగా క్షయమైన వాటిని నేను ఎందుకు కోరుకోవాలి? మరి ఆయన అంటున్నాడు, ఇంకొక ఆయన ఏమంటున్నాడు? అయ్యా మొర పెట్టి నా గొంతుగా ఎండిపోయింది. ఆ యొక్క కొండ గుహల్లోనో లేకపోతే ఆ అడవి ప్రాంతంలోనో దాహాన్ని తీర్చుకోవడానికి గుక్కె నీళ్లు దొరకవా? దొరికితే లేదా? లేకపోతే ఏదైనా ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆ మొక్కలను తీసుకొని వాటి ఆకుల్ని తెంపి వాటి బాగా నలిపితే వాటర్ రావా దాంట్లోంచి? నీరు ఉండేటటువంటి మొక్క లేదనుకుందాం, దాని నుంచి ఆ యొక్క ఆకుల రసం వస్తుంది కదా అమ్మా, దాంతో దాహం తీరదా? అవి అడుగుతున్నారు వాళ్ళు. కానీ మనం మాత్రం ఏం అడుగుతాం? మాకు మాత్రం అయ్యే కాదు. ఎందుకని? అవి మా కన్నులకు ఎలా ఉన్నాయి? రమ్యముగా ఉన్నాయి, అందమైనవిగా ఉన్నాయి. ఈ అందమైనవి రమ్యమైనవి ఎక్కడున్నాయి ఈ మాటలు? ఆహారములకు మంచిదియు కన్నులకు రమ్యమైనవి ఎక్కడున్నది? ఆదికాండ గ్రంథంలో ఉంది. ఆ విధంగా ఉన్న వాటిని కనుక పొందుకున్నాం అనుకోండి, ఏమవుతాం?
ఏమవుతామమ్మా? వాటిని పొందుకుంటే దేవుడికి దగ్గర ఉంటామా? ఉండంగా అక్కడే ఉంది అక్షయమైనది ఇంకోటి. అదేమన్నా చూసారా వాళ్ళు? అదేంటిది? జీవవృక్షం. దేవుడు మన ముందు కూడా ఎప్పుడు రెండింటి ఉంచుతాడు, క్షయమైనది, అక్షయమైనది. క్షయమైనది మనల్ని ఆకర్షిస్తుంది, అక్షయమైనది మనల్ని ఆకర్షించదు. కానీ క్షయమైనది మనల్ని ఎప్పుడు వేదనకు గురి చేస్తుంది, కానీ అక్షయమైనది మనల్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలా చేస్తుంది. అర్థమవుతుందా? అందుకనే యేసు ప్రభువు అంటూ ఉన్నారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు మరలా దప్పిగొనడు. ఎందుకని? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు. చదివారా ఇది లేఖనం? 13-14 చదివారా? 4. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునో దప్పిగొనడు, నేను వారికి ఇచ్చే నీళ్లు దేనికైనా నిత్య జీవమునకై వారిలో ఊరిని నీటి బుగ్గగా ఉంటుందని ఆలోచించారు. నిజంగా వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళు చూశారు. ఎవరు వాళ్ళు? ముందు అడిగినటువంటి ఆయన, మొరపెట్టుచున్నాను, నా గుర్తు ఎండిపోయింది, రక్షణ కలుగు చేసావు, నేను తప్పికొని ఉన్నా. వారు ఆయన అడుగుతున్నటువంటి ఆ దాహం ఎలాంటిది చూడమ్మా. నేను వారికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరిడి నీటి బుగ్గగా ఉంటుందని ఆమెతో చెప్పారు. వారు ఏం క్లెయిమ్ చేస్తున్నారు? ఏం క్లెయిమ్ చేస్తున్నారు? వారు ఎక్కడికి వెళ్ళాలనుంది? ఇక్కడ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లాలనుంది? నిత్య జీవానికై. అందుకే వారు క్షయమైనవి అడగట్లా, అక్షయమైనవే. నాకు నీవిస్తేనే నాకు దాహం తీరుతుంది. సమస్తము అప్పటికి సమాప్తమైనది. ఇద్దరు కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారి వద్ద ఉన్నటువంటి ఆ యొక్క నీటిని వారికి ఇచ్చేశాడు. ఇచ్చేసి అక్కడ చెప్తున్నాడు ఏమని? నేను దప్పికొని ఉన్నాను. ఈ దప్పికొని ఉన్నాను ఎవరిది? ఎవరి తరపున చెప్పిన మాట? ఎవరైతే దేవుని యొక్క ఆ యొక్క నీటిని తీసుకోగలిగినటువంటి వారు ఉన్నారు, వారికి ఇచ్చినటువంటి ఆ జీవజలాలు ఇచ్చేయగా వారు చెప్పాల్సిన వాటిని యేసు ప్రభు వారు చెప్తూ, నేను దప్పికొని ఉన్నాను. అర్థమైందా? అయితే ఆ యొక్క నీటిని తీసుకున్నటువంటి వారి యొక్క విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేది చివరిగా చూడమ్మా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం చూడండి. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే ఆల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. ఆ 7వ వచనం అక్కడ కొంచెం చదువు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. అర్థమైందా? జయించడం అంటే యుద్ధంలో జయించడం. యుద్ధం అంటే లోకంలో ఉన్నటువంటి లోకస్తుల మీద చేసేది కాదు, అది గమనించండి. యుద్ధం అంటే నీ కంటికి కనపడిన నీ శత్రువుతో నీవు చేసేది. గెలుపు అంటే నీ కంటికి కనపడిన నీ శత్రువుని నీవు జయించడం. అర్థమైందా? అందుకని జయించువాడు వీటిని స్వతంత్రించుకోవడం. అక్కడ వారు జయించారు, వారు స్వతంత్రించుకున్నారు. మరి ఇక్కడ నీవు జయించావా? యుద్ధం చూసి భయపడిపోతున్నావా? యుద్ధాన్ని చూసి అవతల ఉన్న వారిని చూసి భయపడిపోతున్నావా? వణికిపోతున్నావా? ఆలోచించుకోవాలి. మన ముందున్న యుద్ధం ఏంటో తెలుసా? మనం గెలవగలిగిందే. అవతల ఉన్నటువంటి సైన్యం ఎంతదైనా సరే, నీ పక్షాన ఉన్నటువంటిది పరలోక సైన్య సమూహం. వాటిని జయించగలిగిన వారు ఎవరు ఉన్నారా ఈ భూమి మీద? లేదు. కానీ నీకు కళ్ళకు కనపడుతుంది ఏంటి? ఎదురుగా ఉన్నటువంటిది ఏంటి? ఎదురుగా ఉన్న సైన్యం నీ కళ్ళకు కనపడుతుంది. నీ బలం నీకు తెలియట్లా, నీ శక్తి నీకు తెలియట్లా. ఎందుకంటే నీ పక్షాన యుద్ధం చేసేది ఎవరు? యెహోవాయే.
యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదైనప్పుడు ఆయన సర్వసైన్యం ఎక్కడ ఉంటుంది? మా యుద్ధ కాలాలు మనం యుద్ధాల గురించి చూసాం కదా. రాజు వస్తున్నప్పుడు సైన్యం అంతా రాజు అనుకుంటుందా? ఎక్కడ ఉంటుంది? రాజుకు ముందుగా వెళ్ళిపోతుంది సైన్యం. అర్థమైందా? మరి యుద్ధము యెహోవాదైనప్పుడు, యుద్ధానికి యెహోవా నిన్ను పక్కన పెట్టుకున్నప్పుడు నువ్వు వెళ్తూ ఉన్నావు, కానీ అవతల నీకు కనబడే సైన్యానికి నీకు మధ్య ఎవరున్నారు? పరలోక సైన్య సమూహం లేదా? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? జయించలేకపోతే ఆ యొక్క నిత్య జీవానికి తీసుకువెళ్ళేటటువంటి నీరు నీకు దొరుకుతా? అమ్మా చూడండి, సమాప్తమైనవి ఇందాక మనం చదువుకున్నాం. ఏమన్నారు ఆయన? అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. ఇక్కడ ఏమని ఉంది? సమాప్తమైనవి. నేనే ఆల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వాడికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించును. అయితే వాడికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, వాడికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటి? వాడు జయించాలి. మరి జయించాలన్న ఆశ నీలో ఉందా? జయించడానికి ప్రయత్నం నీలో ఉందా? నీలో ఆశ ఉండి నీలో ప్రయత్నం ఉంటే, ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ప్రయత్నించినటువంటి వారి యొక్క సమస్త ప్రయత్నమును సఫలపరిచే గొప్ప దేవుడు. నువ్వు ప్రయత్నించకుండా నువ్వు గెలవలేవు. జక్కయ్య రక్షణ పొందాడంటే ఈజీగా పొందలా. ఆయన తలకు మించిన ప్రయత్నం ఆయన చేశాడు. అస్సలు ఆయనకు అవసరమే లేదు. ఎందుకని ఆయన ట్యాక్స్ కలెక్టర్, సుంకాన్ని వసూలు చేసేటటువంటి ఆయన. అసలు అంటే ఆయనకున్న గర్వాన్ని, ఆయనకున్న ఈగోని కనుక చూస్తే ఆయన అసలు యేసు ప్రభు వారు ఎవరో చూడాల్సిన అవసరం ఆయనకు లేదు. ఒకవేళ ఆయన లిమిట్స్ లో కనుక యేసు ప్రభు వారు ఉండుంటే ట్యాక్స్ కట్టాడో లేదో తెలుసుకోవాలి ఆయన అంతే. అంటే ఆయన పరిధిలో యేసు ప్రభు వారు నివాసం ఉంటే కనుక ఆయన ట్యాక్స్ కట్టాడో లేదో అడగడానికి ఆయనకు రైట్ ఉంది. కానీ ఆయన ఏం చేశాడు? యేసు గురించి తెలుసుకొని ఉన్నాడు, యేసు ఎవరో చూడాలనుకున్నాడు, ఆశ ఉంది, ప్రయత్నం చేయగా మా ఆశ గల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు ఎప్పుడు చేస్తాడు తెలుసా? నీ ప్రయత్నం 100% చేస్తాడు. ఆయన ప్రయత్నం ఏంటి? యేసు ఎవరో చూడాలనేది ఆయన ఆశ. ఓకే, ఆయన ప్రయత్నం 100% చేశాడు. అంటే అర్థం ఏంటి? యేసు ఎవరో ఆయన చూశాడు. ఆ మేడి చెట్టుకి కూర్చొని యేసు ప్రభువుని చూశారు లేదా? అంటే ఆయన ప్రయత్నం ఏమైంది? 100% ఉంది. అంటే డిజైర్, ఆశ ప్లస్ ప్రయత్నం, ఈ రెండు కలిస్తే ఏమొచ్చింది ఆయనకు? రక్షణ వచ్చింది. దూరంగా ఉన్న యేసు ప్రభువుని చూసి ఆయనకి అలాగే చూస్తూ ఉండిపోయాడు. యేసు ప్రభువు దగ్గరకు వచ్చి కళ్ళెత్తి పైకి చూసి, త్వరగా దిగు, నేను ఇంత ఉండవలసింది. ఆయన వెంటనే చెట్టు మీద నుంచి మాటలా మళ్ళాగా, ఏ భలేవాడివే, మా ఇంట్లో నలుగురికే స్థానం, మా ఇంట్లో, ఎందుకంటే ఆయన ట్యాక్స్ కలెక్టర్, ప్రతి రూపాయి ఆయనకి ఎంతో అమూల్యమైనది. అర్థమైందా? ఆయన చాలా పొదుపు చేసే ఆయన పిసినారి అనుకుంటున్నాడు. ఆయన అంటే మనకు ఈ లోకంలో పిసినారి అనే పదానికి ఒక కులాన్ని ఎదురుగా పెడతాను. అంటే కులం అని నేను ప్రస్తావించుతున్నాను, జస్ట్ చెప్తున్నాను, మనకు అర్థం కావాలి కాబట్టి. వారు ఎందుకు అలా ఉంటారో కూడా నేను చెప్తాను, ఎందుకంటే అది కూడా నేను తెలుసుకున్నాను కాబట్టి. వైశ్యాస్ అమ్మా ఎవరన్నా ఉంటే ఎవరు కూడా మనోభావాలు దెబ్బతీసుకోకండి, జస్ట్ చెప్తున్నా. మన పూర్వకాలంలో ఆ వైశ్యాస్ ఏం చేస్తారంటే, ఆ ఊరిలో చిన్న చిల్లర కొట్టు అని పెట్టుకుంటారు. ఎందుకు? నిత్యావసర సరుకుల దగ్గర నుండి ఆ యొక్క చుట్టుపక్కల వాళ్ళకి అవసరమైన సమస్తం ఇస్తారు. కానీ వారి దగ్గరికి వెళ్ళి తీసుకునేటటువంటి వారు ఏం చేస్తారంటే కొసరు అడుగుతుంటారు. అర్థమైందా? సపోజ్ వరకు కేజీ కందిపప్పు అనుకుంటారు, వారు తూసి ఇస్తారు కేజీ కందిపప్పు కరెక్ట్గా,
వారు ఏం చేస్తారు, ఇంకో 50 గ్రాములు అయ్యి అంటారు. వారు లేదు కరెక్ట్గా ముళ్ళు ఉన్న కాడికే అంటారు, ఇస్తారు. మళ్ళీ పిసినారు వేలు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వాస్తవానికి పాపం అది పిసినారితనం కాదమ్మా, అది వాళ్ళ యొక్క పిసినారితనం కాదు. ఎందుకంటే అందులో వారికి వచ్చేది లాభం పైసల్లో ఉంటుంది. ఇది నాకు ఎలా తెలుసు అంటే, మనము 2-3 ఏళ్ల క్రితము మనం ఒకటి ఈ-కామర్స్ కంపెనీ పెట్టాం, డోర్ డెలివరీ. నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ ఇచ్చాం, ఫ్రీ డోర్ డెలివరీ. అప్పుడు పర్చేజ్ చేశాం కదా, కొనేటప్పుడు తెలిసిందనమాట నాకు. ఏదైనా ఒక వస్తువు దాని మీద ఎంఆర్పి 100 రూపాయలు ఉందనుకోండి, అది ఎంతకి ఇస్తారంటే 92 రూపాయలకో 94 రూపాయలకో ఇస్తారు వీళ్ళకి. ఇప్పుడు వాడు ఆ 94 రూపాయలకి మీరు తీసుకోవాలంటే కనీసం ఒక 12 కొనాలి, 12 వస్తువులు కొనాలి. 12 వస్తువులు కొంటేనే వాళ్ళకి ఆ రేట్ వస్తుంది, ఒకటి కొంటే మళ్ళా రాదు. ఇప్పుడు 12 వస్తువులు వాళ్ళు తెచ్చి ఆ 12 వస్తువులు ఎప్పుడు కమ్మాలి? ఆ 12 వస్తువులు ఒకే రోజు అవసరమైన వాళ్ళు వస్తే ఒకే రోజు వెళ్ళిపోతే వారికి లాభం ఉంటుంది. కానీ 12 వస్తువులు నెలంతా అమ్మాలంటే వారు వెచ్చించిన దానికి వారికి ఎంత లాభం వస్తుంది? ఒక దాని మీద 8 రూపాయలు 6 రూపాయలు లాభం వస్తుంది అన్నమాట. అక్కడికి మళ్ళీ వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వాలి, ఎంఆర్పి మీద 2 రూపాయలు 3 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వాలి. అంటే మరి మహా మిగిలితే ఒక 3 నుంచి 4 రూపాయలు అర్థమైంది. ఈలోపు వారికి ఉండేటటువంటి ప్రధాన శత్రువు ఉంటాడు ఒకడు ఇంట్లో. ఎవరు? ఎలుక. అస్సలు ప్రధానమైన శత్రువుల్లో భయంకరమైన శత్రువు అన్నమాట. వీరు ఆ 12 వస్తువులు తెచ్చి అమ్మాలనుకొని వాళ్ళు తెచ్చి పెట్టుకున్నాక అందులో ఒక దాన్ని కొట్టేస్తారు. సపోజ్ ఇందాక మనం కందిపప్పు అన్నాం కదా, దాని కాడికే వస్తాం. కందిపప్పు ఒక బ్యాగ్ తెస్తే తప్ప వాళ్ళని తక్కువ రేటుకి ఇవ్వరు. ఆ బ్యాగులో వారు కేజీ కింద లెక్క కట్టి అమ్ముతున్నా వారికి 2-3 రూపాయలే కేజీకి లాభం వస్తుంది. ఇక్కడ వెంటనే బాగా నేనేదో వాళ్ళు ఉద్ధరిస్తున్నట్టుగా నేను వాళ్ళ కొట్టుకాడికి వెళ్ళి 50 గ్రాములు మొగ్గే అన్నా అనుకోండి, వాళ్ళకి వచ్చే లాభం పోను. ఇంకా ఏమైంది, షార్ట్ ఫాల్ అవుతారు, డెఫిషిట్లో పడతారు. అవునా? ఈలోపు వాడి శత్రువు చేసే పని చేస్తుంటాడు వెనక నుంచి, చివరికి వెళ్తే కానీ తెలియదు ఏమైందో. అందువల్ల వారికి మిగిలేది పైసల్లో ఉంటుంది కాబట్టి వారు అలా ఆలోచిస్తారు, అంతేగాని వారు పిసినారులు కాదు. ఎందుకంటే మన దగ్గర జితేంద్ర అని మన ఫ్యాక్టరీలో పనిచేసిన కుర్రాడు ఉన్నాడు. వాడు నన్ను డబ్బులు అంటే వారం డబ్బులు అడుగుతాడు. ఇందులో ఈ వ్యాపారంలోకి దిగిన తర్వాత వాడు వచ్చి ఒక వారం, సార్ మేము ఊరికి వెళ్ళాలి 3000 ఏంటి సార్. నేనేం చేశాను, ఇందులో ఉన్న నా ఆలోచన అంతా 3000 ఎందుకురా, 2000 తీసుకొని పోవాలి అని. అరే మనం నువ్వు ఇంత తీసుకున్నావు అని చెప్పి 10 రూపాయలతో సహా లెక్క చెప్పాను. వాడు సార్ 100 ఇచ్చినప్పుడే నాకు మాకు ఈ లెక్క చెప్పలేదు, 10 రూపాయలు లెక్క చెప్తున్నారు ఏం సార్ మీరు అన్నాడు. నేను చెప్పిన అర్థమైందా? వాళ్ళకి ఎప్పుడున్నా అప్పుడో కొంత ఇస్తూ ఎప్పుడు లెక్క చెప్పాలి అది గ్రానైట్కి సంబంధించి చేస్తున్నప్పుడు. కానీ ఎప్పుడైతే ఈ-కామర్స్లోకి వచ్చి చేసామో అప్పుడు వాడు తీసుకున్నది ఏదైనా అప్పుడు ఒక 10 ఏదో మిగిలినవి ఉంటే అవి కూడా లెక్క చెప్పేసరికి మీరేంది ఈ కూడా లెక్క వేస్తున్నారు అన్నాడు. అప్పటి నుంచి అప్పుడు నేను ఆలోచించాను, అరే పాపం వాళ్ళు కూడా ఇలాగే కదా అంటారు. అప్పటిదాకా ఆలోచన లేదు. పాపం వాళ్ళు మాత్రం ఇలా కష్టపడి తెచ్చుకున్న దాంట్లో వారు పైసా మిగులుతుంది కదా వారికి, అందుకే కదా లెక్కేస్తారు వాళ్ళు. మరి ఇక్కడ ట్యాక్స్ కలెక్టర్ కూడా అలాగా పిసినారి అని లేకపోతే ఇంకో మాట పడ్డారు అంటే మన ఆలోచన విధానం అది, వారికి వచ్చే లాభాలు అవి. అంతేగాని వారేమి మనకిచ్చే కేజీ కందిపప్పులో 100 రూపాయలు చెప్తే 90 రూపాయలు వారికి లాభం ఉండదు. ఆ 100లో వారికి ఎంత ఉంటే మహా ఉంటే ఒక 5 రూపాయలు ఉంటుంది. ఆ 5లో సగం ప్రధాన శత్రువు తిని ఉంటాడా? అర్థమైందా? కాబట్టి అలాగ ఉంటుంది. ఇక నుంచి మీరు ఎవరన్నా కనుక అలాంటి షాపులకు వెళ్తే వాళ్ళని తిట్టుకోవాలండి మనసులో. అర్థమైందా? ఎందుకంటే చాలా మంది ఉంటారు కొసరీ లేదని చెప్పి తిట్టుకుంటా వచ్చేవాళ్ళు, డబ్బులు ఇట్లా అని చెప్పి వస్తారు. అలా కనవాకట్టు వాళ్ళ పాపం వాళ్ళు మిగిల్చే తక్కువ పోయేది ఎక్కువ. అయినా కూడా వాళ్ళు మీకోసం అడిగినప్పుడల్లా అప్పిస్తుంటారు. సరే అప్పిచ్చేది ఇవన్నీ తర్వాత సంగతి పక్కన పెడదాం. అయితే ఇక్కడ ఇదే విధంగా మనం చూస్తే ఆయనకు అవసరం లేదు, ఆయన ఏం చేశాడమ్మా, ఆశపడ్డాడు చూడాలని, ప్రయత్నం చేశాడు, 100% ప్రయత్నం చేశాడు. ప్రయత్న లోపం లేదు, ప్రయత్నం సఫలమైంది, గెలిచాడు, చూశాడు. అయితే మీ ప్రయత్నం మీ ఆశ వ్యర్థం అవ్వదు.
ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థమవుతుందా? వ్యర్థము కాదు. ఆయన ప్రయాసం వ్యర్థమైందా? వ్యర్థమవుదా? చూశారు అక్కడ ఇంకో మాట కూడా జరిగింది. ఏంటంటే ఇంకొక లేఖనాల్లో ఒక మాట ఉంటుంది, ఒకడు లోకమంతయు సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే ఏం ఉపయోగం? అవునా? ఒకడు లోకమంతా సంపాదించుకొని అంటే ప్రయాసపడి సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే విలువ లేదు, ఉపయోగం లేదు. అలాగే ఒకడి ప్రయాసము క్రీస్తునందు కలిగితే కనుక అది వ్యర్థమవుతుంది. ఇక్కడ వీడు లోకమంతా సంపాదించుకున్నాడు, ఆస్తిపరుడయ్యాడు. ఇతని ప్రయాసము వ్యర్థం కదా క్రీస్తునందు. ఏమైంది? ఇతను కలిగింది పేదలకు ఇచ్చేశాడు, అన్యాయంగా తీసుకుంటే తిరిగి ఇచ్చేశాడు. అవునా? ఇతనిలో ఆ లేఖనం ఎట్లా నెరవేరిందో చూడండి. జక్కయ్య లోకమంతా సంపాదించుకొని క్రీస్తుని గెలుచుకున్నాడు, జీవాన్ని పొందుకున్నాడు, మరణించరా. మరి అతని యొక్క ఆ జీవము విలువైందా కాదా? కదా. ప్రయాసపడ్డాడు క్రీస్తు కొరకు. క్రీస్తునందు మీ ప్రయాసము వ్యర్థము కాల. ఎందుకని? ఇతడును అబ్రహాం కుమారుడు అయిపోయాడు. ఎంత ఈజీగా దొరికిందో చూడండి జక్కయ్య. ఏమో సింపుల్, ఒక డిజైర్, అంతే కదా, ఒక డిజైర్, ఒక ప్రయత్నం. ఏమి తెచ్చిపెట్టింది ఆయనకు? 2 ఆజ్ఞలను, ఒక ఆజ్ఞనేమో కంప్లీట్గా రివర్స్ చేసింది, అంటే ఒక లేఖనాన్ని కంప్లీట్గా రివర్స్ చేసింది, ఇంకో లేఖనాన్ని నెరవేర్చింది. ఒక లేఖనం రివర్స్ అయిన లేఖనం ఏంటి? ఒకడు లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకున్నాడు. కానీ ఇక్కడ ఇతను ఏం చేశాడు? లోకమంతా సంపాదించుకున్నాడు, క్రీస్తు కొరకు సమస్తము ఇచ్చేసి ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు. అవునా? మరి ఇంకో లేఖనం నెరవేర్పు ఏంటి? క్రీస్తునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. అంటే ఎందుకు జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ఏమిటి స్వతంత్రించుకునేది? నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని, యేసు ప్రభువాన్ని, శిలువ యాగాన్ని, దేవుని యొక్క సమస్తమును స్వతంత్రించుకుంటాడు. మరి ఆ రీతిగా స్వతంత్రించుకునేటటువంటి వారిలో నీవున్నావా? గెలవగలిగిన వారిలో నీవు ఉన్నావా? లోకాన్ని గెలవాలని ఆశ ఉంది అందరికీ. లోకం అంటే ఏంటంటే బంధువుల మీద గెలవటం, స్నేహితుల మీద గెలవటం, చుట్టుపక్కల వాళ్ళ మీద గెలవటం, ఈ గెలుపు కోసం ప్రయాసపడతాం. ఇది కాదు. నిత్యరాజ్యాన్ని గెలవగలిగినటువంటి, జయించగలిగినటువంటి ఆ నమ్మకం నీలో ఉందా? ఆ ప్రయత్నం నీలో ఉందా? ఇవి నీలో ఉంటే నేను నడిపించేది దేవుడు, నిన్ను గెలిపించేది దేవుడు, నీ పక్షాన యుద్ధం చేసేది దేవుడు. అర్థమైందా? నీకు ఏ అలుపు రాదు, ఏ కష్టము రాదు. కాబట్టి మనం ఆ రీతిగా గ్రహించి యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి మాట, నేను దప్పికొనుచున్నాను, ఆ దప్పికొనుచున్నది ఆ మాట నీ కొరకు మాట్లాడినట్టుగా ఉండాలి. ఆయన నీకు ఆ నీరు ఇస్తాడు కదా, ఆయన దాహం ఇస్తుంది. మీరు జయిస్తేనే కదా ఆ నీరు నీకు ఇస్తాడు ఆయన. అలాగున మనం ఉండాలి. ఆ రీతిగా ఉండుటకై చాలినటువంటి శక్తిని, బలమును, జ్ఞానమును దేవుడు మనకు దయచేసి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును